సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జీలు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ వారంలో ఒకరోజు సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో తిరిగేందుకు పూర్తి సమయం కేటాయించనున్నట్లుగా తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్దిపేటకు మన గౌరవనీయులు అంజనేయులు అన్న గారు, అలాగే పిసిసి సెక్రటరీ సుప్రభాత్ గారు, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, ముఖ్యంగా మీ అందరికీ సమయం కొంత అటు ఇటు అయినా కూడా మరణించి మీరందరూ వచ్చినందుకు స్వాగతం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఓన్లీ పత్రికా మైనంపల్లి హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మాట్లాడతారు అందరు ఏం కాదు, మాట్లాడు, మెసేజ్ ఏం కాదు, సరే మీరు వచ్చిన మాట్లాడు. ఇదేం సీనా బర్త్డే సార్ అయినంతా సీనాకి పోయాలి, మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పత్రిక అందరి గుండెల్లో మేము ఎక్కువగా ఆరాధించేటువంటి మా అన్న హనుమంతన్న గారికి, విధంగా పెద్దలు భూమిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, నా సోదరులు రాజిరెడ్డి గారికి, అదేవిధంగా విచ్చేసిన సుప్రభాతన్న గారికి, సంఘాలందరికీ తో పాటు ఈరోజు ముఖ్యంగా అన్న అనుకోకుండా వేరే కారణాల వల్ల తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తమ్ముడు తర్వాత ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయమన్నప్పుడు వచ్చినప్పుడు మీరందరూ కూడా రావడం తర్వాత చాలా అభినందనీయం. మేము ఒక రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాం. 9 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు ఈరోజు చెక్క భజన చేస్తారు ఇద్దరు తర్వాత బావమరుదులు. మేము దానికి పోకుండా ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీలో కోట్లాది రూపాయల అప్పును మిగిల్చిన ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుల తెలంగాణ చేసినాక కూడా అన్న రేవంత్ రెడ్డి గారు దానికి నిదర్శనం అని చెప్తున్నాం. అందుకోసానికే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పత్రికా సోదరులు కానీ మేధావులు కానీ ఒక్కసారి కళ్ళు తెరవండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండండి. ప్రజలకు మేలు చేయాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే ప్రజాస్వామ్యం బతికే నేను విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే గౌరవ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో జిల్లాను 2 విధాలుగా విభజించిన తర్వాత ఈరోజు ఒకటి ధరణి పేరుతో దోచుకోవడం, మట్టి పేరుతో దున్నుకోవడం, కార్యకర్తలను అనుచరులను ప్రోగు చేసుకొని ఈరోజు ఓ జిల్లాను మాఫియాగా నడిపించిండు. వాళ్ళు కనుసన్నాల్లో ఈరోజు ఈ పార్లమెంటే కాదు మా ఉమ్మడి జిల్లాలో చేసే కార్యాచరణ చేస్తున్నాం. అంటే రేపు లోకల్ బాడీస్లో 80% ప్రభుత్వం చేసే అన్ని డెవలప్మెంట్ చూపెట్టుకుంటా ఇప్పుడు రేపు జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నర్సన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నర్సాపూర్ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారికి మాట్లాడింది కాకుండా నేను ముఖ్యంగా వచ్చిన కారణం తర్వాత కొన్ని ఇప్పుడు ఏంటంటే కొత్త సంసారం సెట్ చేసుకుంటున్నాం. ఇంకో మ్యాక్సిమం 1-2 మంత్స్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ప్రణాళికలతో సిద్దిపేట నియోజకవర్గం ఎంటర్ అవుతాం. వారానికి ఒకసారి తప్పకుండా వస్తాను, ఊరూరు తిరుగుతాము. 10 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డరు, వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి. వాళ్ళని తప్పకుండా లోకల్ బాడీస్లో గెలిచే విధంగా మా కృషి ఉంటుంది. సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు చేసింది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. 7 లక్షల కోట్ల అప్పు చేసిందే కాకుండా ప్రభుత్వ భూములని దోసుకున్నారు, అసైన్మెంట్ భూములు అమ్ముకున్నారు, వక్ఫ్ బోర్డు భూములు అమ్ముకున్నారు. ఇవన్నీ గమనించాలి. ఇవాళ ఏం లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్కి ఎంత డైనమిక్ వచ్చిండో వీళ్ళ అప్పులను చూడంగానే ఈ సంసారం చదువుకుంటేందుకు ఇంత టైం పట్టింది. కానీ ఒకటి
గమనించాలి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ, ఎక్కడ కూడా వెనుకపోయే సమస్య లేదు. ఏవైతే మాట ఇచ్చిండో మాట కట్టుబడి ఉంటాడు. మనం 10 సంవత్సరాల్లో చూసినాం, 2-3 ఏళ్ళు అయిపోయింది. ఆ టైంలో అసలు ఏం చేస్తలే టీఆర్ఎస్ అయిపోయింది అన్నారు. వాళ్ళు మొత్తం స్టార్ట్ చేసిండ్రంటే మొత్తం ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. లక్షల కోట్లకు ఎదిగినరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ. హరీష్ రావు ఏ స్టైల్ ఉన్నాడో, ఎన్ని వేల కోట్లకు ఉన్నాడో మీ అందరికి చెప్పిందే చెప్పకుండా ఒకటే నేను హరీష్ రావుకు, నేను మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఈ మంత్ ఎండింగ్లోగా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు పోతుండు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత 14th వస్తున్నాడు రిటర్న్. మళ్ళీ ఈ నెల పూర్తయ్యేలోగా 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ చేస్తాడు. ఆ చేసినాక హరీష్ రావు గారిని సిద్ధంగా ఉండమంటున్నారు రాజీనామాకు. మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి కూడా మరోసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో కూడా నేను అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇద్దామని చెప్పి 1.5-2 months నేను రాజీనామా చేసిన. నేను మళ్ళీ పోటీ చేయ అమరవీర కుటుంబాలకు అవకాశం ఇద్దామంటే ముందుకు రాలే. ఈసారి అదే విధంగా చేయొద్దని చెప్పి కూడా హరీష్ రావుకు తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఇదేదో పర్సనల్ గ్రడ్జ్ కాదు. మీరు చేసిన కుంభకోణాలన్నీ కూడా ప్రజలన్నీ గ్రహిస్తురు. అందుకే మన 3,000 వచ్చినాయి. ఇంకా మా క్యాడర్ ఏంటంటే పాపం ఇంకా బయటకు రాలే. వాళ్ళు ఈ 10 ఏళ్ళు ఎంతో సఫర్ అయినరు. వాళ్ళకి ఆ జోష్ రాలేదు. ఆ జోష్ను తప్పకుండా నేను కలిగిస్తాను, మీ వెంటుంటాను అంటిల్ లాస్ట్ బ్రెత్ అని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇన్ని రోజులు బాధలు పడ్డదాన్ని అందుకు కూడా ప్రతి ఊరు మేము తిరుగుతాం, సొంతంగా డబ్బులు పెడతాం, ప్రభుత్వం తరఫుకెళ్ళి తెస్తాం. గతంలో ఊహించిన విధంగా ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ఎంపీపీ, ఇక్కడ మున్సిపల్ అన్ని కూడా కైవశం చేసుకునే విధంగా మా కృషి ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ అయింది సిద్దిపేట రాక. మాకెందుకంటే చెప్పిన నేను ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సంసారం సెట్ చేసుకొని 1 year లోపల కంప్లీట్ చేసుకొని పూర్తి సమయం సిద్దిపేటకు కేటాయిస్తాం. నేను కానీ మా నర్సారెడ్డి గారు కానీ, మెదక్ జిల్లా అయినప్పటికీ కూడా కొంచెం మరి ఈ కాన్స్టిట్యున్సీలు కూడా దుబ్బాక్ కాన్స్టిట్యున్సీ కూడా మా పెద్దన్నకు వస్తుంది. డైనమిక్ లీడర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెదక్ జిల్లా వాళ్ళు కానీ సిద్దిపేట జిల్లా వాళ్ళు అందరం ఏకమై ఎప్పుడొచ్చినా కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తప్పకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసి హరీష్ రావును మళ్ళీ ఎక్కడికి తోటపల్లికి పంపించే వరకు మేము నిద్రపోం. ఇది మాత్రం మాట కట్టుబడి ఉంటా. నేనైతే మాట కట్టుబడి ఉంటా 100%. మరి ఆ సారు ఈ మంత్ ఎండింగ్ తర్వాత 2 లక్షల రుణమాఫీ అయినాక తెలుస్తుంది. వాళ్ళు ఈ 10 సంవత్సరాలు ఏం చేసినో తెలుసు. వాళ్ళు రుణమాఫీ చేయలే, మను చేయలే, చేసినాయి ఇంట్రెస్ట్లకే సరిపోయినాయి. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఏది చేసినా కూడా లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక్కొక్కరు లక్షల కోట్లకు ఎదిగిన కుటుంబ సభ్యులు. మరి అదేవిధంగా లక్షల కోట్లు ప్రజలమే భారం వేసిండ్రు. ఇవన్నీ గమనించాల. భూములన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఏం లేదు అక్కడ. క్రీమ్ అంతా తినేసిరు మొత్తం. మొన్న రుణమాఫీ కోసమే సీఎం గారు ఇంత టైం తీసుకున్నారంటే ఏ విధంగా మొబిలైజ్ చేయాలని, అంటే ఏ విధంగానైతే 2 లక్షల రుణమాఫీ చేసిండో అదే విధంగా మిగతా పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ 100కి 100 రూపాయలు చేస్తారు. ఎక్కడ కూడా ప్రజలకు ఆ సందేశం లేదు. 100% హరీష్ రావును రాజీనామాకు సిద్ధం కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. మాటకు కట్టుబడి ఉండి పాడైపోతుంది. ఎందుకంటే ఏమో అనుకున్నారు ఇన్ని రోజులు హరీష్ రావు అంటే ట్రబుల్ షూటరు, ఈ షూటరు, ఆ షూటర్ అని. అన్ని షూట్లు అయిపోయినాయి. తోటపల్లికి పోయే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా సోదరులకు, నా కుటుంబ సభ్యులకు మేము ఎవరికి వ్యతిరేకం కాదు. పత్రికా సోదరులు కూడా గమనించాలి. అందరికీ సమాన హక్కులు రావాలని చెప్పిన. ఖమ్మంలో పోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు, ఎవరి ప్రజల డబ్బు ఇది, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చింతమడకలు ఇచ్చి పడేస్తారు. 10 లక్షలు ఒక ఊరికి, ఒక ఇంటికి, ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చిండ్రు. ఖమ్మంలో పోతే మీడియాకి అప్పుడు వాళ్ళ అవసరానికి ఇచ్చేసిండ్రు. ఆడబోతు హుజురాబాద్లో ఈటల రాజేందర్ నొడగొడుతందుకు అక్కడ ఒకటి ఇంప్లిమెంట్ చేసిండ్రు. అంటే వీళ్ళంతా ఏం పాపం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇవన్నీ కూడా మన డబ్బులు, మనం ట్యాక్స్ పేయర్స్, మన డబ్బులే మనకి ఇస్తున్నారు అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఒక చింతమడకని డెవలప్ చేస్తాము, అదేవిధంగా ఒక ఖమ్మంలో మీడియా సోదరులకు ఇస్తాం. ఇస్తే అందరి మీడియా సోదరులకు ప్లాట్లు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి. ఇక్కడ సిద్దిపేటలు ఇచ్చిర్రు అనుకుంటా, ఇచ్చిర్రా? కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నాయి కూడా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి
టోటల్ తెలంగాణ రాష్ట్రంలో మీడియా కుటుంబ సభ్యులందరినీ కూడా సమానంగా చూడాలని రిక్వెస్ట్ చేస్తా. మీరు కూడా పర్సనల్గా ఏం పెట్టుకోకండి, ఇలా హరీష్ రావు మనుషులు ఒకరు, లేకపోతే హరికృష్ణ మనుషులు, లేకపోతే నరసన్న మనుషులు అని. మీరు న్యాయం ఏదుందో న్యాయంగా ముందుకు పోండి. వాళ్ళు ఒకప్పుడు ఏ పరిస్థితులు ఉండే అది మీకైతే మాకంటే ఎక్కువ కేసీఆర్ గారి కుటుంబం, హరీష్ కుటుంబం ఏ స్థాయిలో ఉండనో మీకు తెలుసు. మరి ఏ విధంగా అంచెలంచెలు ఎదిగినరో అది మీరు గమనించాలా. వాళ్ళు పక్షపాతంగా వాళ్ళకి ఇష్టమున్న 2-3 కాన్స్టిట్యున్సీలు డెవలప్ చేసుకున్నారు, మొత్తం మన డబ్బులను తీసుకపోక జాల పెట్టుకున్నారు. అది పద్ధతి కాదు. తప్పకుండా వాళ్ళను మారవాలా, వాళ్ళని ఇంటికి పంపించాలా. పంపించకపోతే మనం నష్టపోతామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ